హలో గైస్, అందరూ బాగున్నారా? బాగున్నారని కోరుకుంటున్నాను. ఈరోజు మన ఫస్ట్ లాంగ్ వీడియో వచ్చేసింది. అది ఎక్కడో కాదు, తిరుపతి. నేను అనుకుంటూ ఉండే ఫస్ట్ లాంగ్ వీడియో తిరుపతి నుంచి స్టార్ట్ చేయాలని. ఫైనల్లీ వచ్చేసింది. అండ్ తిరుపతి షార్ట్స్ పెట్టినా కదా, అండ్ తర్వాత మేము కాలినడకన వెళ్దామని అనుకుని స్టెప్స్ మీద వెళ్తున్నాము. అక్కడ ఫుల్ భలే గుండె. అండ్ వన్ మోర్ థింగ్, మనం పైకి వెళ్ళడానికి టూ వేస్ ఉంటే, ఒకటి అలిపిరి, ఇంకొకటి శ్రీవారి మెట్లు. మేమైతే అలిపిరి ద్వారా వెళ్ళినాము. మేము అలిపిరి వే ద్వారా వెళ్ళడానికి కొన్ని రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే శ్రీవారి మెట్లు ఓన్లీ మెట్లనే ఉంటాయి. అదే అలిపిరి సైడ్ అయితే లొకేషన్స్ బాగుంటాయి, వైల్డ్ యానిమల్స్ ఉంటాయి, మెట్లు ఎక్కినట్టు ఉంటుంది. దట్టు కాస్త నడక ఉంటుంది, రోడ్డు అట్లా బాగుంటుంది అని చెప్పి మేము అలిపిరి మెట్లుని చూస్ చేసుకున్నాము. అండ్ అలిపిరి సైడ్ మోకాల పర్వతం కూడా ఉంటుంది, శ్రీవారి సైడ్ మోకాల పర్వతం లేదు. అది కూడా ఇంకొక రీజన్. అండ్ స్టార్ట్ అయిపోయినాము. చూడాలి ఎట్లా ట్రావెల్ చేస్తాము ఏంటి అని మీతో షేర్ చేసుకుందాము అని అనుకున్నాము. అండ్ స్టార్టింగ్ ఫిఫ్త్ స్టార్ట్ అయిపోయినాము. ఫిఫ్త్ మెట్ వరకు వచ్చేసాము. దాని తర్వాత ఆంజనేయ స్వామి చిన్న విగ్రహం కనిపించింది. వెంటనే వెళ్ళిన దండం పెట్టేసుకున్నాను. అండ్ అక్కడ వ్యూ చాలా బాగుంది. ఎంతంటే అంత బాగుండే, అంత ఇటు చూసినా దేవుడే. సూపర్ వైబ్స్ వచ్చాయి. అండ్ దట్టు తిరుపతి వెళ్ళడానికి ఇంకొక రీజన్ చెప్పలే కదా, ఆ రోజు నా బర్త్డే అండి. బర్త్డే రోజు కేక్ సెలబ్రేషన్స్ ఇవి అవి ఎందుకులే అని చెప్పి తిరుపతి వెళ్ళిపోయినా. ఈ కొండపైన ఎక్కువ ఆంజనేయ స్వామి టెంపుల్స్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఇక్కడ చూసారా జింక, అవన్నీ ఫుల్ వైల్డ్ యానిమల్స్. అవి కొంచెం ముందుకు వచ్చినాయి, కానీ వాటికి ఫుడ్ ఏది పెట్టొద్దు అని చెప్పారు. ఎందుకంటే వాటి ద్వారా సింహాలు అట్లా వస్తాయి, అది ప్రమాదం అని చెప్పి. బట్ మన వాళ్ళు వినరు కదా మన మాట. అండ్ అలా మేము జస్ట్ అట్లా ఎక్కుతుంటేనే ఫుల్ ఇదైపోయి ఉండే. నేను పసుపు బట్టు అది పెడతానన్నాను, కానీ మా ఫ్రెండ్స్ వద్దు, నువ్వు ఇట్లా నడకనే ఎక్కలేవు అన్నారని ఆగిపోయినా. చాలామంది పిల్లలతో సహా కొన్ని అట్లా పసుపు బట్టలని, మెట్ల మీద ఆరతి కర్పూరం అంటారు కదా, అవి కూడా వెలిగిస్తూ ఎక్కారు. అదంతా చూసి వీళ్ళకి ఎంత ఓపికో, నాకు అసలు ఓపికే లేదు. ఒక 50 స్టెప్స్ ఎక్కి నేను కూర్చుని పోతూ ఉండే. అమ్మ నాకు ఓపిక లేదని చెప్పి లాస్ట్ ఫైనల్లీ అట్లా ఎక్కుతూ ఉన్నసరికి గాలిగోపురం వచ్చేసింది, మన హనుమంతుని టెంపుల్. అక్కడ ఎంత బాగుందంటే అక్కడ సూపర్ వైబ్స్ వచ్చాయి ఆడ వెళ్ళాక. ఇక్కడ ఇంకొక స్పెషాలిటీ ఉంది. మనం ఏమన్నా కోరుకుని దీపం వెలిగించి అక్కడ గంట కడితే మనం అనుకున్నది జరుగుతుందంటే, నేను గట్టిగా కోరుకుని గంట కట్టేశాను. నాలా చాలామంది ఉన్నారు ఆడ. ఫుల్ ఫుల్ రద్దీ ఉండే అక్కడ ఫుల్గా. దాని తర్వాత చూసారా ఇక్కడ యానిమల్స్ అవి వచ్చినవి. కానీ అక్కడ అంతా గ్రూప్స్గానే వెళ్ళండి, సింగిల్గా వెళ్ళొద్దు అని అన్నారు. ఇక్కడ వ్యూ మనం ఎంజాయ్ చేయొచ్చు, కానీ మనకు ఓపిక ఉండాలన్నమాట. ఎంతంటే మనం ఏ గుడిలో కన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు, కానీ తిరుపతి వెళ్ళాలంటే ఇంత కష్టపడాలని. ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, మళ్ళీ దాని తర్వాత ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. దట్టు వెంకటేశ్వర స్వామి పిచ్చి నాకు. ఏదైతే అది అయిందని చెప్పి నడకనే వెళ్దామని చెప్పి డిసైడ్ అయిపోయాము. వ్యూస్ అయితే చాలా బాగున్నాయి, కానీ మనకు ఓపిక ఉండాలి. అంత నడకలో ఫుల్ మనం అట్లా ఉంటాం, కానీ అంత ఎంజాయ్ చేయలేం. కానీ దాని తర్వాత చూసుకుంటే ఇంత మంచి వ్యూ మనం అప్పుడు ఎక్స్పీరియన్స్ చేసాం, కానీ అంతలా చూడలేదా అని అనిపిస్తుంది. బట్ ఎనీవేస్ నేను కొంచెం చూసినాను. ఫైనల్లీ వచ్చేసినాము. చాలా వరకు ఎక్కాము. ఇంకా 150 స్టెప్స్ ఉన్నాయంట. నా వల్ల అయితే లేదురా బాబు, నేను రాలేనన్నాను. అండ్ ఫైనల్లీ 50 వరకు వచ్చేసాము దేవుడి దయ వల్ల. లాస్ట్ ఇక మోకాల పర్వతం కూడా ఎక్కినాను. ఫుల్ 120 స్టెప్స్ అంట. 120 స్టెప్స్ మోకాల మీద ఎక్కినాము. అండ్ ఫైనలీ లాస్ట్ రీచ్డ్ 3500 స్టెప్స్.
దేవుడి దయ వల్ల కంప్లీటెడ్. ఫైనలీ పైకి వచ్చేసాము, రెడీ అయిపోయాము. ఇంకేమాత్రం ఆలస్యం చేయలేదు, ఎందుకంటే మాకు టోకెన్ 12 PM వచ్చింది ఆఫ్టర్నూన్. మేము వెళ్ళేటప్పటికే 2 అయిపోయింది. ఆ డే అంతా యూజ్ అవుతుందంట ఆ టోకెన్. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా రెడీ అయిపోయి ఫాస్ట్కి వెళ్ళిపోయాము. అంటే ఇక్కడ మనం ఫ్రీ దర్శనం వెళ్ళొచ్చు, కాకపోతే 24 hours పడుతుంది. అది టోకెన్ కింద ఇస్తారు, అల్పిరి కింద. అక్కడైతే 4 to 5 hours మనం తీసుకోవచ్చు, టోకెన్ దొరికేస్తుంది. అండ్ దర్శనం కూడా 4 to 5 hours అయిపోతుంది. మేము బయలుదేరింది బయట తినేసి 6:30కి అట్లా లోపలికి వచ్చినాము. అలా ఇంకా కాస్త వదులుతారు, కాస్త ఆపేస్తారు. అట్లా ఫైనల్లీ లాస్ట్కి దర్శనం కంప్లీట్ అయిపోయాక బయటకు వచ్చి అట్లా 12 అయింది. అట్లా చూస్తుంటే ఆ వైబ్ చాలా బాగుంది. దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్.